రాబందులు పుట్టగొడుగుల్లా సంచరిస్తున్నాయి. రైతుకు నీరందిస్తున్న పంట కాలను సైతం ఆక్రమించి తమ దాహార్తిని తీర్చుకుంటుంటే సంబంధిత అధికారులు అక్రమ లేఅవుట్లకు వంతు పాడుతున్నారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాల నిదర్శనం. వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరుగుండ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతోనే స్థానికంగా అక్రమ వెంచర్ల యాజమాన్యం రాబందుల్లా రాజ్యమేలుతున్నారని స్థానిక ప్రజలు ఉండ్రాళ్ల శ్రీనివాసులు ఆరోపించారు. 2017లో నుడా ఏర్పాటు జరిగితే 2021లో సర్వే నెంబర్ 773-1లోని 1 ఎకరా 8 సెంట్ల భూమి ప్లాట్లుగా మారితే నుడా అనుమతులు ఎక్కడా? నెల్లూరులో నుడా నామికే వాస్తేనా? పేరుకే గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అందిన కాడికి ఆరగించేశారా? అక్రమ వెంచర్లపై మంత్రి నారాయణ ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా అధికారులోని మౌనం ఏమై ఉంటుంది? అధికారులు మంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా? నెల్లూరులో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఈ 2012 జూన్ ముందు కట్టినవి ఏమన్నా ఉంటే వాటన్నిటి మీద ఏం చేయాలనేది యాక్చువల్గా చర్చిస్తున్నాం. దాని మీద చర్చించి ఒక డెసిషన్ తీసుకుంటాం. అది రాష్ట్రం మొత్తం మీద. 2012 జూన్ తర్వాత నేను చాలా క్లియర్గా చెప్తున్నా, శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమని చెప్పాను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారికి, సెక్రటరీ గారికి. చాలా క్లియర్గా శాటిలైట్ పిక్చర్స్ ఎవ్రీ వీక్ తీసుకొని డీవియేషన్స్ చూసి డెమాలిష్ చేయమన్నా. శాటిలైట్ పిక్చర్లో మినిట్ వస్తుంది. వీక్లీ వన్స్ తీసుకున్నా సరిపోతుంది. వీక్లీ వన్స్ తీసుకున్నా డీవియేషన్స్ తెలిసిపోతాయి, ప్లాన్ ప్రకారం కడుతున్నారు లేదనేది. కాబట్టి శాటిలైట్ పిక్చర్స్తో కంపేర్ చేయమని. అందువల్ల దయించి నేను చెప్పేది ఏంటంటే, నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మంత్రిగా, రూల్స్ చాలా లిబరలైజ్ చేశాం కాబట్టి రూల్స్ ప్రకారం కట్టుకోండి. మీరు అన్నసరిగా కట్టి అవన్నీ అధికారులు రావటం, పగలగొట్టడం, మళ్ళా వాళ్ళు చుట్టూ తిరగటాలు వద్దు. ఆ విషయం చెప్తామని యాక్చువల్గా మీకు అందరికీ చెప్తున్నాను. పంచాయతీ స్థలంను ఆక్రమిస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సర్వే నెంబర్ 774-2లోని ఇరిగేషన్ కాలువ ఆక్రమించి కోట్లు సొమ్ము చేసుకున్న లేఅవుట్ యాజమాన్యం సర్వే నెంబర్ 773-1లో 1 ఎకరా 8 సెంట్లు ఉంటే ప్రత్యక్షంగా మహేందర్ రెడ్డి నగర్లో దాదాపు 2 ఎకరాల భూమి చూపుతుంది. డాక్యుమెంట్ నెంబర్ 870-1987 మరియు డాక్యుమెంట్ నెంబర్ 655-1993 ప్రకారం రైతు వేమారెడ్డి రామచంద్రారెడ్డి దేవిశెట్టి వెంకట సుబ్బయ్యకు 1 ఎకరా 8 సెంట్లు విక్రయించారు. అయితే డాక్యుమెంట్ నెంబర్ 5492-2021లో భానుప్రకాష్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కొనుగోలు అనంతరం ఈ భూమిలో అమాంతం రాబందులు గుడ్లు పెట్టడంతో 1 ఎకరా 8 సెంట్లు కాస్త దాదాపు 2 ఎకరాలు విస్తరించింది. ఈ చిదంబర రహస్యం చెబితే మేము సైతం ప్రయత్నిస్తామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. సర్వే నెంబర్ 774-2లోని 265 లింకుల కాలువ స్థలంను ఆక్రమించి ఫ్లాట్ 30 లక్షల రూపాయల చొప్పున విక్రయిస్తూ కోట్లు కూడబెట్టుకుంటున్న లేఅవుట్ యాజమాన్యం 2021లో సర్వే నెంబర్ 773-1లో భూమి కొనుగోలు చేసిన లేఅవుట్ యాజమాన్యం నుడా అనుమతులు ఎందుకు తీసుకోలేదు? అక్రమ వెంచర్కు అధికారులు అంగరక్షకులుగా ఉన్నారా? స్వామి భక్తి చాటుకునేందుకు సాపకేద నీరులా వ్యవహరిస్తున్నారా? సర్వే నెంబర్ 774-2లోని 265 లింకుల ఇరిగేషన్ కాలువ ఏ రాబందు అరగించింది? సామాన్యులపై చిరుతపులుల్లా రెచ్చిపోయే అధికారులు సంవత్సరాల తరబడి ఎందుకు మౌనం వహిస్తున్నారు? వాటాల మత్తులో వంతులేసుకొని సంబంధిత అధికారులు వదిలేశారా? తవ్వే కొద్ది వరుగుండ పంచాయతీలో అక్రమ లేఅవుట్ల భాగోతం పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వరుగుండ పంచాయతీలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.